శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనము బిల్వ వృక్షం యొక్క విశేషత తెలుసుకుందాం. సముద్ర మథన సమయంలో అనేక దివ్య వస్తువులు బయటికి వచ్చాయి కదా, వాటితో పాటు బిల్వ వృక్షం కూడా మథనం నుండి ఉద్భవించిందని కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే దీన్ని శ్రీ వృక్షము అని కూడా అంటారు. అందువల్ల బిల్వ చెట్టులో శ్రీ లక్ష్మీదేవి యొక్క శక్తి, శ్రీ మహాదేవుని కృప రెండూ ఉంటాయని చెబుతారు. ఇంకొక కథనం ప్రకారము ఒకప్పుడు పార్వతీదేవి తాను శివునితో ఎంతో ప్రియమైన పత్రము ఏది అని అడిగిందట. దానికి శివుడు నవ్వుతూ, నాకు అత్యంత ఇష్టమైనది బిల్వపత్రము, దాన్ని నాకు భక్తితో సమర్పిస్తే అది 1000 తులసి దళాలతో సమానమై నాకు సంతోషాన్ని ఇస్తుంది అని శివుడు పార్వతితో చెప్పారట. బిల్వదళము సాధారణంగా 3 ఆకులను కలిగి ఉంటుంది. ఇది త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా చెప్పబడతాయి. ఈ 3 ఆకులు ఒకే కాండలో కలవడం ద్వారా సమగ్ర ఐక్యత, దైవస్వరూపము సూచిస్తుంది. అంటే మనలోని 3 గుణాలను, మన మనస్సు, మాట, కర్మలను సమర్పించడము అని అర్థము. శివపురాణము, స్కంద పురాణము, పద్మ పురాణాలలో కూడా ఇది చెప్పబడింది. బిల్వదళము శివ పూజలో మంగళప్రదము. బిల్వపత్రము సమర్పించిన వాడు జన్మ జన్మాంతర పాపాల నుండి విముక్తి పొందుతాడట. 3 ఆకులు కలిగిన బిల్వపత్రము త్రినేత్రుడైన శివునికి అర్పిస్తే 3 జన్మల పాపాలు కూడా నశిస్తాయట. బిల్వదళాన్ని ఏ సమయంలో శివుడికి సమర్పిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం. ప్రధానంగా సోమవారము సమర్పిస్తే అత్యంత శ్రేయస్కరం. మాస శివరాత్రి, మహాశివరాత్రి, కార్తీక మాసము, ప్రదోషకాలంలో బిల్వపత్రార్చన ప్రత్యేక ఫలితాన్ని ఇస్తుంది. అనుకున్న కోరికలను వెంటనే నెరవేరుస్తుందట. ఉదయము స్నానం చేసి శుద్ధమైన శివలింగానికి సమర్పిస్తే మనకు అన్ని విధాల ప్రయోజనం కలుగుతుందట. ఓం నమః శివాయ అని జపిస్తూ 108 బిల్వదళాలను సమర్పిస్తే అమోఘమైన ఫలితము లభిస్తుందని పెద్దలు చెబుతున్నారు. బిల్వదళం మీద కుంకుమ, అక్షత, గంధము పెట్టి సమర్పిస్తే అభీష్ట ఫలప్రాప్తి కలుగుతుందట. ఈ బిల్వదళాన్ని శివయ్యకు సమర్పించడం వల్ల పాప విమోచనము, కుటుంబ శాంతి, ఆరోగ్యము, సౌభాగ్యము, మానసిక శాంతి, ఆర్థిక స్థిరత్వము అన్నీ కలుగుతాయట. ఒక బిల్వదళం సమర్పించిన పాపాలు నశిస్తాయి. 100 బిల్వదళాలను సమర్పించిన భక్తి, ఐశ్వర్యము పెరుగుతుంది. లక్ష్మీదేవి స్వయంగా బిల్వ రూపంలో నివసిస్తుందంట. ఆ చెట్టును నాటి పూజించే వారికి ఆమె కటాక్షము లభిస్తుందని పెద్దలు చెబుతున్నారు. బిల్వ వృక్షము శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆవాసము. ఎవరైతే బిల్వదళంతో శివుడిని పూజిస్తారో ఆ వ్యక్తికి శ్రీ మహాలక్ష్మి స్వయంగా సంపద, శాంతి, ఐశ్వర్యము ప్రసాదిస్తుందని చెప్తున్నారు. ఎవరైనా తమ ఇంటి వద్ద బిల్వవృక్షం నాటితే అది శివ, విష్ణు, లక్ష్మి, గౌరీ అన్నింటికి సన్నిధి అవుతుందట. బిల్వవృక్షం నాటడము లక్ష్మీ వాసము కలిగించడము లాంటిదే. బిల్వవృక్షము లక్ష్మీదేవి యొక్క అవతారం అని పురాణాలు చెబుతున్నాయి. శ్రీరాముడు లంకకు వెళ్లే ముందు శివారాధన చేశాడట. అప్పుడు బిల్వదళాలతో పూజ చేసినందువల్ల రాముడికి విజయము ప్రాప్తించిందని చెబుతారు. బిల్వదళంతో శివుని పూజించేవాడు యజ్ఞాలన్నింటికంటే గొప్ప ఫలితాన్ని పొందుతాడట. ఒక బిల్వదళం అర్పించడము 1000 గోవుల దానం చేసినంత పుణ్యము ఇస్తుందట. శివలింగం మీద మనము బిల్వ దళాన్ని బోర్లో పెట్టాలి. ఎందుకంటే మన కోరికలు నెరవేరాలంటే దాన్ని బోర్లో పెట్టాలి. అలాగే మనకు ఏ కోరికలు లేకుండా శివసాన్నిధ్యం ఒక్కటే చాలు అనుకునేవారు దాన్ని పైకి పెట్టవచ్చును. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.